ఎప్స్టీన్ ఫైల్స్ అని ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులంతా కూడా చూసారా లేదా? న్యూస్లు చూస్తున్నారా? ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కూడా ఒక ఐలాండ్ తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని అక్కడ బలిచ్చి తిన్నారు. తెలుసా ఇది? ఎప్స్టీన్ ఫైల్స్ పోయిన వారం 2 వారాలంతా ఇదే గోళ నడుస్తుందా లేదా? ట్రంప్ పేరు బయటకు వచ్చింది, బిల్ గేట్స్ పేరు బయట, నరేంద్ర మోడీ పేరు బయటకు వచ్చింది. అవునా కదా? దీన్ని వెనకాల నేను చూసినప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఎప్స్టీన్ అనే ఒక వ్యక్తి, గమనించండి, ఈ ఎప్స్టీన్ వెనకాల రాడ్స్టన్ ఒక ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ ఉందండి. రాడ్స్టన్ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉంది. వీరు ఫండ్స్ ఇస్తారు. సో ఇలా మొత్తం ప్రపంచంలో 13 ఫ్యామిలీస్ ఉన్నాయి. 13 ఫ్యామిలీసే ఈ లోకములో ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఈరోజు షుగర్ వాల్యూ ఎంత ఉండాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఈరోజు నీ బీపీ ఎంత ఉండాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఈరోజు పెట్రోల్ రేట్ ఎంత ఉండాలో వాళ్ళు నిర్ణయిస్తారు. మీకు తెలుసా? ఈ 13 కుటుంబాలు ఎక్కడ ఉన్నాయంటే అమెరికాలో ఉన్నాయి. అందుకే మీరు 13వ అధ్యాయంలో మీరు అమెరికాను చూడొచ్చు. ప్రకటన 13 అంతా కూడా అమెరికా గురించి ఉంటుంది. ప్రకటన 13లో 13 నక్షత్రాలు కలిగినటువంటి జెండా అని చెప్పబడింది. 13 నక్షత్రాలు అంటే వారు అమెరికాకు ఉంటుంది. 13 నక్షత్రాలు. ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది ఈ 13 ఫ్యామిలీస్. ఈ 13 ఫ్యామిలీస్ లో నుంచే ముఖ్యంగా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీమేషన్ అని, ఒకటి ఇల్యూమినాటి అని. మీకు తెలుసా? మీరు ఇంటర్వ్యూస్ మీరు కొంచెం ఈ నాలెడ్జ్ కూడా తీసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుందో కూడా ఈ నాలెడ్జ్ తెలుసుకోండి. చాలా మంది యాక్టర్స్ కూడా ఇల్యూమినాటి గ్రూప్ లో ఉన్నారు. మీకు తెలుసా? చాలా మంది యాక్టర్స్ కానీ ఈ రోజులు ఈ ఇల్యూమినాటి అనేది ఒక సపరేట్ గ్రూప్. గమనించండి, ఈ ఇల్యూమినాటి, ఈ ఫ్రీమేషన్స్ అంతా కూడా వీళ్ళంతా ఆ 13 ఫ్యామిలీస్ కి సంబంధించింది. దీని వెనకాల ఎవరున్నారని చూస్తే, ఈ 13 ఫ్యామిలీస్ వెనకాల ఎవరున్నారని చూస్తే వాటికన్ ఉందండి. వాటికన్ సిటీ అంటే ఏంది? రోమ్ అంటే ఎవరు? పోప్ ఉన్నారు. బైబుల్లో ఆ పాప పురుషుడు బయలుపరచబడవనంత వరకు ఆయన రాకడ రాదు అన్నది బైబిల్లో రాయబడి ఉందా? పాప పురుషుడు బయలుపరిస్తే గాని